హాయ్ అండి. ఇంట్లోనే ఎంతో సాఫ్టీగా అండ్ క్రీమీగా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం 400 గ్రామ్స్ మిల్క్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో పావు కప్పు మిల్క్ వేసుకొని అందులో పావు కప్పు కస్టర్డ్ పౌడర్ వేసుకొని దీన్ని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాలు అనేది ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి కదా. ఇది పొంగు వచ్చాయి కదా. ఇప్పుడు దీంట్లో పావు కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ అనేది నేను పావు కప్పు వేసుకున్నాను, ఇప్పుడు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది దగ్గర అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఉండలు కట్టకుండా కలిపేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. విప్పింగ్ క్రీమ్ తీసుకొని హాఫ్ కప్తో నేను 2 కప్స్ తీసుకున్నాను క్రీము. దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన కస్టర్డ్ది ఇప్పుడు ఇందులో వేసేసుకొని 10 to 15 మినిట్స్ వరకు మనం మిక్స్ చేయాలన్నమాట. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఎల్లో కలర్ వేసుకున్నానండి, ఫుడ్ కలరు. అది ఆప్షనల్ మాత్రమే, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ప్యాకింగ్ ర్యాపర్తో క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని దీన్ని ఒక 2 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తుందండి ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా కానీ ప్రిపేర్ చేసినట్లయితే. ఇప్పుడు దీన్ని 2 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకొని ఇందులో వెనిలా ఎసెన్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ మనం దీన్ని ఇలా బీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బీట్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ క్రీమీగా కూడా తయారవుతుంది. ఇప్పుడు ఒక బాక్స్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు ప్యాకింగ్ ర్యాపర్తోని బాగా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని దీని మీద క్లోజ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 12 అవర్స్ వరకు. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత ఓపెన్ చేసేసరికి చాలా సాఫ్ట్గా అండ్ క్రీమీగా తయారవుతుందండి ఐస్ క్రీమ్ అనేది. చూసారు కదా, చక్కగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం నట్స్ కానీ ఫ్రూటీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.